అలాంటి సనక సనందనాథులు ఆ బ్రహ్మానుభూతి కోసం, బ్రహ్మజ్ఞానం కోసమని కైలాసానికి వెళ్ళారు. ఎందుకు శివుడు ఇస్తాడని విన్నారు వాళ్ళు. వెళ్ళేటప్పటికల్లా ఎలా కనబడ్డాడో తెలుసా శివుడు మీకు? వాళ్ళు వెళ్ళింది ప్రదోష కాలంలో. శివుడు నాట్యం చేస్తున్నాడు. వీళ్ళేమో సనక సనందనాథులు యోగులు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఏకాంతంలో భగవంతుని చింతన చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చి చూసేటప్పటికల్లా శివుడి దగ్గర నానా పటాటోపం ఉంది. ముందుగానే వాళ్ళ ఆవిడితో నాట్యం చేస్తున్నాడు. చూశాడు, ఇంత సంసారి ఈయన మాకేం జ్ఞానం చెప్తాడు అనుకున్నారు సనక సనందనాథులు. ఎందుకంటే జ్ఞానం చెప్పేవాడు సంసారం అని విడిచిపెట్టి ప్రశాంతంగా కూర్చుంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, అలా ఏకాంతంలో చెప్పాలి. అలాంటిది ఈయనేం జ్ఞానం చెప్తాడయ్యా? పైగా డ్యాన్స్ చేస్తున్నాడు, గానా బజానా. చుట్టూ దేవతలందరూ చూస్తున్నారు. ఒకరేమో మృదంగం వాయిస్తున్నారు, ఒకరు పాట పాడుతున్నారు, ఈయన డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంత సంసారం పెట్టుకున్న ఆయన మనకి జ్ఞానం ఏం చెప్తాడు? మన పొరపాటును వచ్చాం అనుకున్నాడు సనక సనందన. ఎందుకైనా మంచిది ఈ సందట్లో ఆయన కూడా గమనించడం, మనం వెళ్ళిపోదాం పదా అని సనక సనందనాథులు వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఆయన ఎంత నాట్యంలో ఉన్నా గమనించేశాడు ఆయన. వీళ్ళు నెమ్మదిగా కైలాసం నుంచి వస్తున్నారు. వచ్చేటప్పుడు కొంత దూరం వచ్చేటప్పటికల్లా పెద్ద మర్రి చెట్టు కనబడింది ఇక్కడ. అది ఎంత ఉందయ్యా అంటే 100 యోజనాల పొడవు, 75 యోజనాల విస్తీర్ణము అయిన పెద్ద మర్రి చెట్టు. అంత మర్రి చెట్టు ఎక్కడైనా ఉంటుందంటే కైలాసంలో ఉంటుంది ఇక్కడ.